అందరికీ ప్రైజ్ ది లార్డ్. 41వ కీర్తన 13వ వచనంలో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడునుగాక అని వ్రాయబడింది. శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు అంటే ఏమిటి? దేవుడు శాశ్వతుడు. ఆయన ఉండిన కాలము శాశ్వత కాలము అంటే ఆ కాలమునకు ఆది అయినను అంతమైనను లేదు. అది దేవుడు ఒక్కడు మాత్రమే ఉన్న కాలము. దేవుడు ఉన్న ఆ కాలంలో సృష్టింపబడిన ఏదియూ లేదు, సృష్టింపబడిన మరి ఎవ్వరునూ లేరు. అటు తరువాత అన్నీయు అందరూ సృష్టింపబడి నేటికి వర్తమాన కాలంలోనికి వచ్చి ఉన్నాము. 1000 ఏండ్ల పరిపాలనా కాలము తరువాత మనమందరము నిత్య జీవములోకి ప్రవేశించబోతున్నాము అనేది మనందరికీ తెలిసిన సత్యము. నిత్య జీవము అంటే ఏమిటి? నిత్యము జీవించే జీవితం అంటే నిత్యము జీవించే జీవితమునకు అంతము అనేది లేదు. అందుకే నిత్యము జీవించే నిత్య జీవమును కూడా శాశ్వత కాలము అని అంటారు. దేవుడు ఉన్నది శాశ్వత కాలము, మరలా దేవుడు మనము కలిసి ఉండబోయేది శాశ్వత కాలము. అందుకే శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు అని వ్రాయబడింది. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఇటువంటి క్లాసెస్ కొరకు సంప్రదించండి. డిసైపుల్షిప్ ట్రైనింగ్ సెంటర్ 8523023114.